రంగారెడ్డి జిల్లా కమిటీగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం, ఈ కాలేజీకి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండానే ఈరోజు అడ్మిషన్లు తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక పక్క నడుస్తూ ఉంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు ఎక్కడ కూడా అడ్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఉన్నాకనే అడ్మిషన్ తీసుకోవాలి. కానీ శ్రీ చైతన్య యాజమాన్యం ఒక తప్పుడు ధోరణిలో, ఒక తప్పుడు పద్ధతుల్లో తన ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో దొక్కుతూ ఈరోజు లక్షల రూపాయలు వసూలు చేస్తూ కన్స్ట్రక్షన్ నడుస్తున్నటువంటి బిల్డింగ్లు ఈరోజు అడ్మిషన్లు తీసుకొని పర్మిషన్ లేకుండా ఒక ప్రభుత్వ నిబంధనలను తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ముందుగా తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే, ఇక్కడ పర్మిషన్ లేదు, ఈ బిల్డింగ్ కానీ దాంతోపాటు ఇక్కడ కాలేజ్ పర్మిషన్ లేదు. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. మీ యొక్క విద్యార్థుల జీవితాల పిల్లలతోటి మీరు చెలగాట మాడకండి. ఇప్పటికే శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో అనేక మంది ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు నెలకొన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒక దగ్గర పర్మిషన్ ఉంటుంది, ఒక దగ్గర బిల్డింగ్ నడుపుతారు. అక్కడ ఉన్నటువంటి వాటితో ఈరోజు హాల్ టికెట్ ఇష్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. సర్టిఫికేట్ కూడా ఆ విధంగానే ఇష్యూ చేస్తారు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఇక్కడ ఖచ్చితంగా పర్మిషన్ ఉన్న తర్వాత రన్ చేయండి. ఆల్రెడీ సమాచారం ఇచ్చి ఉన్నాం. ఇంతకుముందుకే ఆల్రెడీ డిఐఓ గారి ఆఫీస్కి వెళ్ళి చెప్పాం కూడా, ఇప్పటికీ స్పందించలేదు. కాబట్టి ఇక్కడికే వచ్చి మా యొక్క నిరసన రూపంలో తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు ప్లస్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ కూర్చున్న పరిస్థితి ఉంది. మేము పోలీస్ మిత్రులను కూడా అడుగుతా ఉన్నాం, మీరు ముందుగా ఒకవేళ కనుక మీరు మమ్మల్ని ఓనక ముందు ఫస్ట్ వాళ్ళ మీద క్రిమినల్ కేసు చేయండి. ఎందుకంటే శ్రీ చైతన్య యాజమాన్యం ఈరోజు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉంది, పిల్లల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు కోట్ల వ్యాపారం ఈరోజు శ్రీ చైతన్యం నడుస్తూ ఉంది. అట్లాంటి విద్యా సంస్థ పైన మీరు చర్యలు తీసుకోకుండా, మీరు వాళ్ళపైన క్రిమినల్ కేసు చేయకుండా, మీరు ఇక్కడ ధర్నా చేయొద్దు, ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి శ్రీ చైతన్య యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, ఈరోజు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లోనే ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అనేక కోణాల్లో చూసాం, నిన్న కూడా చూసాం. బొంగూరు క్యాంపస్ లో పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ పరిస్థితిలో ఉంది. దీన్ని తక్షణమే సీజ్ చేయాలి. ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యం పిల్లలతోని వారి తల్లిదండ్రులతోని చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే విద్యా అధికారులు స్పందించి ఈ యొక్క కళాశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పోలీసు వారు అరెస్ట్ చేయొచ్చు, కానీ ఇది ఇంతటితోనే ఆగదు. ఈ యొక్క కళాశాలను సీజ్ చేసేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐగా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాం. For more videos like this, subscribe Big TV channel.